డ్రైవింగ్ అయితే పట్టి నేర్చుకున్నా అండి. కానీ ఇలాంటి ట్రక్ ఒకటి నడిపించాలని చెప్పి ఆలోచన మాత్రం ఎప్పటి నుంచో ఉంది. నేర్చుకోవాలి. లారీ డ్రైవింగ్ కానీ, బస్సు డ్రైవింగ్ కానీ, ట్రక్ డ్రైవింగ్ కానీ ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా మనం కానీ మంచిగా ప్రాక్టీస్ చేసినట్లయితే, నేర్చుకున్నట్లయితే ఈజీగా నడిపించవచ్చు. కాకపోతే ఇది మాత్రం చాలా పెద్ద బండి అండి. 10 టైర్స్ బండి అనమాట ఇది. 10 టైర్స్ బండి నడిపించడం కొంచెం కష్టసాధ్యమే. కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధ్యమే కదండి. అలా అనమాట. అంటే రోడ్ మార్జిన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అంటే మార్జిన్ చూసుకోవాలి మెయిన్. రోడ్ ఎంత ఉంది, మన వెహికల్ డైమెన్షన్స్ ఏంటి, అది మనం చూసినట్లయితే చక్కగా బండి కట్టేద్దా లేదో కూడా మనం చూడవచ్చు. అందుకని అన్ని రోడ్లు విశాలమైన రోడ్లు అయితే కాదు కదండి మామూలుగానే. కాబట్టి చూడాలి. చూసారంటే బండి ఎంత బాగుందో, ఇది ఎంత పెద్దగా ఉందో. అసలు డ్రైవర్ సీట్కి ఎక్కడానికే ఇక్కడ కాలు పెట్టి ఎక్కాలి. మొత్తం ఇక్కడ కాలు పెట్టి ఎక్కాలి. ఇది ట్రాన్స్పోర్ట్ కంపెనీ బండి లాగా ఉందండి. సో లాజిస్టిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదండి. ఎందుకంటే గూడ్స్ అవి ఫ్రీ ఫ్లో కావడానికి తప్పనిసరిగా లాజిస్టిక్స్ అనేది కావాలి. లాజిస్టిక్స్ కానీ ఒకవేళ బ్రేక్ వచ్చినట్లయితే అసలు ప్రైసెస్ ఏ విధంగా పెరుగుతాయో మనం చూడగలుగుతాం అనమాట. చూడండి, మీకు కూడా ఒకవేళ డ్రైవింగ్ అనేది ఆసక్తి కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా మంచి డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్న తర్వాతనే వెహికల్ తీస్తే బాగుంటుంది అనమాట. కార్ డ్రైవింగ్ అనేది ఇవాళ రేపు కామన్ అయిపోయిందండి అంతా కూడా. సో ప్రతి ఇంటికి 2-3 కార్లు ఉండడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఒక లైన్ మనం చూసినట్లయితే నెంబర్ ఆఫ్ కార్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి కదండి. అంటే సో ఇది అశోక్ లేలాండ్ బండి అండి. అశోక్ లేలాండ్ అనేది హిందూజా గ్రూప్ అనమాట. సో బస్సెస్, పెద్ద పెద్ద లారీలు, కమర్షియల్ వెహికల్స్ అన్నీ కూడా మన అశోక్ లేలాండ్ కంపెనీ వాళ్ళే తయారు చేస్తారండి. సైనింగ్ ఆఫ్ వెంకట్ ఫ్రమ్ వనసరిపురం.